హలో జనని, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను గురూజీ. మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఏమైందమ్మా? ఆ, ఏం లేదు, నేను బానే ఉన్నాను గురూజీ. మొన్న ఫోన్ చేసినప్పుడు ఎంతో బాగా మాట్లాడావు, చాలా సంతోషంగా ఉన్నావు. బండి నడుపుతున్నాను అన్నావు, కొత్త స్నేహితుల్ని చేసుకున్నాను అన్నావు. ఇప్పుడు నీ మాటల్లో ఆ సంతోషం, ఆ ఉత్సాహం కనిపించడం లేదంటమ్మా. ఆ, అది గురూజీ, ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి చిన్న చిన్న గొడవల వల్ల ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. నేనేం చేయలేని పరిస్థితి. చూస్తూ ఊరుకోలేకపోతున్నాను, సమాధానపరచలేకపోతున్నాను. అది కాదమ్మా, నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? చచ్చా, నన్నెవరూ అనలేదు గురూజీ. నన్నేమైనా అనుంటే నేను పట్టించుకునేదాన్ని కాదు. అక్కని ప్రణవ్ ఏదిదో అంటున్నాడు. నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్క చాలా మంచిది. అందరూ సూటిపోటి మాటలతో ఎందుకు అలా అంటున్నారో అర్థం కావట్లేదు. చూడమ్మా జనని, కుటుంబంలో ఇలాంటి చిన్న చిన్న తగాదాలు సహజం. వీటి గురించి అంతగా పట్టించుకోకూడదు. అయితే గురూజీ, చూడమ్మా, నువ్వు చిన్నప్పటి నుంచి ఆశ్రమంలో పెరిగిందానివి. ఇక్కడ అటువంటి గొడవలు తగాదాలు ఎప్పుడూ చూడలేదు. ఇంకా కుటుంబం అంటే ఇవన్నీ సహజం. పోను పోను ఇవన్నీ కూడా సర్దుకుంటాయమ్మా. ముందు నీ చదువు మీద శ్రద్ధ పెట్టు. ఎలా సాగుతోందమ్మా నీ చదువు? బాగా సాగుతుంది గురూజీ. ఎప్పట్లాగే ఇంగ్లీష్ అంటే కొంచెం కష్టంగా ఉంది, అయినా పర్వాలేదు. మంచిది మంచిది. చూడు, దేవసేన ఇంటికి రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. ప్రశాంతంగా మాట్లాడుకుంటేనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే గురూజీ. హే నీలి, రేపు దీపికాది మూవీ రిలీజ్ అవుతుంది. మనం అందరం కలిసి వెళ్దామా? మొబైల్ యాప్ ఉంటే అందులో టికెట్లు బుక్ చేయవే. చూసేనే, అన్ని ఫుల్ అయిపోయి ఉన్నాయి. మీ నాన్నతో చెప్పి టికెట్స్ తెప్పించువే, అందరూ కలిసే వెళ్దాం. తెప్పిస్తానులేవే. అశోక్ కుమార్ కి కావలసిన వాళ్ళు చెప్తే 10 ఏంటి 20 టికెట్లను బ్లాక్ చేస్తారు. థ్యాంక్స్ నీలి. ఈ మూవీ కోసం నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఆ మూవీలో అంత స్పెషల్ ఏంటే? అందరూ తెగ ఆరాట పడుతున్నారు ఆ సినిమా చూడడానికి. లవ్ స్టోరీనే కదా, అందులో ఏముంటుంది స్పెషల్? ఏ, అది లవ్ ట్రయాంగిల్ స్టోరీయే. ఆన్లైన్ లో రివ్యూ చూసానే, ఎంత బాగా రాసారో తెలుసా? ఫెంటాస్టిక్. అయ్యో, లవ్ ట్రయాంగిలా? 60s 70s నుంచి అదే థీమ్ ఫాలో అవుతూ సినిమాలు తీస్తున్నారు. నాకైతే లవ్ ట్రయాంగిల్స్ చూసి చూసి బోర్ కొట్టేసింది. ఏడవడానికి థియేటర్ కి వెళ్లాలన్నట్టు ఉండేది. ఈ ట్రయాంగిల్ లవ్సే అంత. ఏంటమ్మా ఆ కాలం కథలు? అయ్యో, అదే దేవదాసు, సంగము, ఇంకేంటి సాజను, అన్నీ ఇలాంటి కథలే. తెలుగులో కూడా ఇలాంటివి బోల్డ్ సినిమాలున్నాయి. అవన్నీ రియల్ లైఫ్ లో అయితే ఓకే. రియల్ లైఫ్ లో లవ్ ట్రయాంగిల్స్ సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు? ఉదాహరణకు నువ్వున్నావు కదా. నాదా? నా లవ్ ఏంటే? నువ్వు ఆ విరాట్ ని లైక్ చేస్తున్నావు, అతన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నావు. సో